ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ కొనుగోలు ఖర్చును తగ్గించి ప్రజలపై భారం పడకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. కొత్త టెక్నాలజీ, ఇన్నోవేషన్లను వాడుకుని విద్యుత్ పొదుపును ప్రోత్సహించాలని, ఇప్పటికే పొదుపు చర్యల ద్వారా 339 కోట్లు ఆదా చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. స్టార్టప్ కంపెనీలకు చేయూతనిచ్చేలా ఇంక్యుబేషన్ ఫండ్ ఏర్పాటు చేయాలని సీఎం అధికారులకు ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ కొనుగోలు ఖర్చును తగ్గించి ప్రజలపై భారం పడకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. సచివాలయంలో జరిగిన విద్యుత్ శాఖ సమీక్షలో ఆయన మాట్లాడుతూ 2028-29 నాటికి యూనిట్ విద్యుత్ కొనుగోలు ధరను ₹4 తగ్గించాలని లక్ష్యంగా నిర్దేశించారు. విద్యుత్ సంస్థలకున్న అప్పులను ఛార్జీలు పెంచకుండానే తీర్చేలా కార్యాచరణ రూపొందించాలని సూచించారు. కొత్త టెక్నాలజీ, ఇన్నోవేషన్లను వాడుకుని విద్యుత్ పొదుపును ప్రోత్సహించాలని, ఇప్పటికే పొదుపు చర్యల ద్వారా 339 కోట్ల రూపాయలు ఆదా చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. రాష్ట్రంలో పర్యావరణ హిత విద్యుత్ ఉత్పత్తికి పెద్దపీట వేయాలని, సోలార్ రూఫ్ టాప్, పీఎం సూర్యఘర్, పీఎం కుసుమ్ వంటి పథకాలను ప్రజలకు మరింత చేరువ చేయాలని ముఖ్యమంత్రి తెలియజేశారు. విద్యుత్ రంగంలో వస్తున్న మార్పులను అధ్యయనం చేసేందుకు, ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు ప్రత్యేకంగా ఎనర్జీ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. స్టార్టప్ కంపెనీలకు చేయూతనిచ్చేలా ఇంక్యుబేషన్ ఫండ్ ఏర్పాటు చేయాలని, ఏపీ విద్యుత్ సంస్థలు ఇతర రాష్ట్రాలకు కన్సల్టెన్సీ సేవలు అందించే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఇప్పటికే ట్రూ-అప్ భారం పడకుండా 13 పైసల మేర ట్రూ డౌన్ చేశామని, కొనుగోలు ధర కూడా తగ్గితే ప్రజలకు మరింత మేలు జరుగుతుందని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ మరియు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. గత ప్రభుత్వం రూపొందించిన అశాస్త్రీయమైన డీపీఆర్ వల్ల రాష్ట్ర ప్రయోజనాలకు నష్టం వాటిల్లిందని, కేంద్రం ఇచ్చిన నిధులు పూర్తిగా ఖర్చు చేసినా మరో 13 లక్షల ఇళ్లకు త్రాగునీటి సరఫరా అందే పరిస్థితి లేదని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. రాష్ట్ర ఆర్థిక స్థితిగతులను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం అదనపు నిధులు కేటాయించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రతి గ్రామంలోని ప్రతి ఇంటికి తాగునీరు అందించడమే లక్ష్యంగా జల్ జీవన్ మిషన్ 2.0 అమలుపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కీలక అవగాహన ఒప్పందం కుదిరింది. ఢిల్లీలో కేంద్ర జల్ శక్తి మంత్రి సిఆర్ పాటిల్ సమక్షంలో ఈ ఒప్పందంపై అధికారులు సంతకాలు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. గత ప్రభుత్వం రూపొందించిన అశాస్త్రీయమైన డీపీఆర్ వల్ల రాష్ట్ర ప్రయోజనాలకు నష్టం వాటిల్లిందని, కేంద్రం ఇచ్చిన నిధులు పూర్తిగా ఖర్చు చేసినా మరో 13 లక్షల ఇళ్లకు తాగునీటి సరఫరా అందే పరిస్థితి లేదని పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. రాష్ట్ర ఆర్థిక స్థితిగతులను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం అదనపు నిధులు కేటాయించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. జల్ జీవన్ మిషన్ 2.0 నిబంధనల ప్రకారం 2028 డిసెంబర్ నాటికి రాష్ట్రంలో ప్రతి ఇంటికి కుళాయి ద్వారా సురక్షితమైన తాగునీరు అందించే ప్రక్రియను పూర్తి చేయాలని కేంద్ర మంత్రిత్వ శాఖ సూచించింది. ఈ లక్ష్యాలను సాధించేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం నుంచి మరింత సహకారం అవసరమని పవన్ కళ్యాణ్ వివరించారు. రాష్ట్ర స్థాయి అధికారులందరూ ఒకే చోట ఉండేలా సచివాలయం కోసం 5 ఐకానిక్ టవర్లను అత్యంత ప్రతిష్టాత్మకంగా డిజైన్ చేశామని, ప్రస్తుతం వీటి నిర్మాణం వేగంగా జరుగుతోందని మంత్రి నారాయణ తెలిపారు. ప్రజలు కట్టే పనుల నుంచి ₹1 కూడా అమరావతి కోసం ఖర్చు చేయడం లేదని, ఇది పూర్తిగా స్వయం సమృద్ధి కలిగిన నగరమని ఆయన పేర్కొన్నారు. అమరావతిపై కొందరు కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. రాజధాని అమరావతిలో నిర్మిస్తున్న హెచ్ఓడి టవర్ 3 కార్నర్ నోడ్ అమర్చే పనులను రాష్ట్ర మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఏజీఐసీఎల్ ఎండీ శ్రీనివాస్ మరియు పలువురు ఇంజనీర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి అధికారులందరూ ఒకే చోట ఉండేలా సచివాలయం కోసం 5 ఐకానిక్ టవర్లను అత్యంత ప్రతిష్టాత్మకంగా డిజైన్ చేశామని, ప్రస్తుతం వీటి నిర్మాణం వేగంగా జరుగుతోందని తెలిపారు. ఈ భవనాలను అత్యాధునిక డయాగ్రిడ్ టెక్నాలజీతో నిర్మిస్తున్నామని, గత ఏడాది కురిసిన భారీ వర్షాల వల్ల 4 నెలల పాటు పనులకు కొంత ఆటంకం కలిగిందని ఆయన వివరించారు. అమరావతి నిర్మాణానికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక ప్రత్యేకమైన సెల్ఫ్ ఫైనాన్స్ మోడల్ ను రూపొందించారని మంత్రి స్పష్టం చేశారు. ప్రజలు కట్టే పన్నుల నుంచి ₹1 కూడా అమరావతి కోసం ఖర్చు చేయడం లేదని, ఇది పూర్తిగా స్వయం సమృద్ధి కలిగిన నగరమని ఆయన పేర్కొన్నారు. అమరావతిపై కొందరు కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అలాగే ఇటీవల రాజధానిలో జరిగిన అగ్ని ప్రమాదంపై ముఖ్యమంత్రి ఇప్పటికే సమీక్షించారని, ప్రస్తుతం విచారణ జరుగుతోందని వెల్లడించారు. ఒకవేళ ఎవరైనా ఉద్దేశపూర్వకంగా ఈ ప్రమాదానికి పాల్పడినట్లు తేలితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి నారాయణ హెచ్చరించారు. ఈ అమరావతి క్యాపిటల్ సిటీకి గౌరవనీయ ముఖ్యమంత్రి గారు డిజైన్ చేసినప్పుడు చాలా క్లారిటీగా సెల్ఫ్ సఫిషియెంట్ అంటే ఇది ల్యాండ్ పూలింగ్లో తీసుకున్నాం. ఇక్కడ ఏదైతే రైతులకు ల్యాండ్ ఇవ్వంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్కి పోగా మిగిలిన ల్యాండ్తో దాన్ని యాక్చువల్గా మానిటైజ్ చేసి ఆ వచ్చే డబ్బులతోనే ఏదైతే మనం లోన్స్ తీసుకున్నామో అవన్నీ తీర్చే విధంగా ప్లాన్ చేసాం.
అయితే కొందరు పనిగట్టుకొని కొందరు అదిపినగా ప్రజల సొమ్ము ఖర్చు పెడుతున్నారు. ఇక్కడ ఎక్కువ ప్రజలు కట్టే ట్యాక్స్ అంటున్నారు. ట్యాక్సుల నుంచి ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టం. గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా ఫైనాన్షియల్ మోడల్ ఇచ్చారు. ఆ ఫైనాన్షియల్ మోడల్ ప్రకారమే ముందుకు తీసుకుపోతున్నాం. నిన్న కూడా ఒక ఫైర్ అయింది ఈ పైపులు, అంతకుముందు ఒకసారి ఫైర్ అయింది. అయితే గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా ఏజెన్సీకి చెప్పారు, మీరు 360 డిగ్రీస్ సీసీ కెమెరాలు పెట్టుకోండి, సెక్యూరిటీస్ పెట్టుకోండి, డ్రోన్స్ ద్వారా చేసుకోమని. అయితే నేను జరిగిన దానికి యాక్చువల్గా గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు స్వయాన్ని రివ్యూ చేసి ఆ యొక్క కన్సర్న్ డిపార్ట్మెంట్కి యాక్చువల్గా దాని మీద ఎంక్వైరీ చేయమని ఇచ్చారు. ఆ ఎంక్వైరీ కూడా జరుగుతుంది. ఎవరైనా నిజంగా తప్పు చేసింటే ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. విజయవాడలో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్న 3 యువకులను పోలీసులు అరెస్టు చేశారు. వీరు ఆన్లైన్ ద్వారా తీవ్రవాద సమాచారాన్ని వ్యాప్తి చేస్తూ యువతను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారని విజయవాడ ఇన్ఛార్జ్ పోలీస్ కమిషనర్ సర్వశ్రేష్ఠ త్రిపాఠి తెలిపారు. దేశం వెలుపల ఉన్న వ్యక్తులతో కూడా వీరికి సంబంధాలు ఉన్నట్లు ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. పోలీసుల సోదాల్లో మొబైల్ ఫోన్లు, ఇతర కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారన్నారు. దేశ భద్రతకు విఘాతం కలిగించే ఇలాంటి చర్యలపై కఠినంగా వ్యవహరిస్తామని తెలిపారు. విజయవాడలో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతూ అరెస్ట్ అయిన 3 యువకుల వివరాలను విజయవాడ ఇన్ఛార్జ్ పోలీస్ కమిషనర్ సర్వశ్రేష్ఠ త్రిపాఠి విలేకరుల సమావేశంలో వెల్లడించారు. విజయవాడకు చెందిన మహమ్మద్ రహమతుల్లా, షరీఫ్, దానిష్ మరియు మీర్జా సోహెల్ ఇన్స్టాగ్రామ్ లో 2 ప్రత్యేక గ్రూపులను ఏర్పాటు చేశారన్నారు. ఒకటి ISIS సిద్ధాంతాలపైన, మరొకటి AQIS పేరుతో నడుస్తోందన్నారు. వీరు ఆన్లైన్ ద్వారా తీవ్రవాద సమాచారాన్ని వ్యాప్తి చేస్తూ యువతను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. పోలీసుల సోదాల్లో మొబైల్ ఫోన్లు, ఇతర కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ కేసులో మరికొందరి ప్రమేయం ఉందా అనే కోణంలో తదుపరి విచారణ కొనసాగుతోందన్నారు. ప్రస్తుతం వారు డబ్బు కోసం ఇది చేశారని చెప్పలేమని, ఎందుకంటే వారు వేరే రకంగా కంటెంట్ చేస్తున్నారని తెలిపారు. ఆ కంటెంట్ లో కొన్నిటిని చూసి వారు రెచ్చగొట్టబడ్డారని గుర్తించామన్నారు. ఈ కార్యకలాపాలు గత కొన్ని రోజులుగా జరుగుతున్నాయని తెలిపారు. అరెస్ట్ చేయబడిన వారిలో 3 విజయవాడకు చెందినవారు, మిగిలిన వారు తెలంగాణ, బీహార్, ఢిల్లీ మరియు మహారాష్ట్ర వంటి వివిధ రాష్ట్రాలకు చెందినవారన్నారు. వారంతా ఎక్కడ కలిశారు, ఏం మాట్లాడుకున్నారు, వారి ప్లాన్ ఏంటి అనే విషయాలు విచారణలో తెలియాల్సి ఉందన్నారు. ఈ కేసు సంబంధించిన 3 అక్యూజ్డ్ కి ఈరోజు అరెస్ట్ కూడా చేయడం జరిగింది. ఈ కేసులో బేసిక్లీ మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది దట్ సమ్ పీపుల్ దే హ్యావ్ ఫార్మ్డ్ ఎ గ్రూప్ ఆన్ ఇన్స్టాగ్రామ్. బేసిక్లీ 2 గ్రూప్స్ ఫామ్ చేశారు. 1 గ్రూప్ ISIS పేరు మీద ఉంది, అండ్ అనదర్ గ్రూప్ ఉంది అల్-ఖైదా ఇండియన్ సబ్ కాంటినెంట్ పేరు మీద గ్రూప్ ఉంది. ఈ దీంట్లో సో మెనీ పీపుల్స్ ఆ గ్రూప్లో ఉన్నారు. గ్రూప్ ఫామ్ చేసి వాళ్ళు రెడికలైజేషన్ చేయడానికి ఎట్లా ఎలిమెంట్ వాళ్ళు పెడుతున్నారు. ఇది క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత, ఇన్పుట్ తర్వాత మన వాళ్ళు ఫోకస్డ్ ఎంక్వైరీ చేశారు, టెక్నికల్ అనాలిసిస్ చేశారు దానికి, and revealed చేశారు that accused were operating organized online groups and systematically engaging in the dissemination of extremist content aimed at influencing and recruiting vulnerable individuals. They were also found to be in the contact with the persons based outside the country who were encouraging unlawful activities prejudicial to the sovereignty, unity and security of the nation. These accused were actively sharing and circulating digital contents, including audio messages, posts, and images, which promoted extremist ideology, showed disrespect to national symbols, and sought to incite division and hostility. AQIS group lo identify చేయడం జరిగింది. ఆ 5 లో నుంచి 3 మెంబర్స్కి అరెస్ట్ చూపించాము. మిగతా 2 మెంబర్స్కి అరెస్ట్ కోసం కూడా టీం పంపడం జరుగుతుంది. వాళ్ళు కూడా సర్చింగ్ మనం చేస్తున్నారు. అట్లా ఈ ISIS గ్రూప్లో కూడా టోటల్ 7 మెంబర్ ఇప్పుడు ప్రస్తుతం ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆ 7 మెంబర్ కోసం కూడా డిఫరెంట్ స్టేట్స్లో, డిఫరెంట్ ప్లేస్లో టీం పంపడం జరిగింది. వారి కోసం కూడా మన అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ సన్నిధిలో వసంత నవరాత్రులు 7వ రోజు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. పుష్పాల సోయగంతో అమ్మవారు ఆలయం ఆధ్యాత్మిక కాంతులతో తళుక్కుమంది. అమ్మవారి వసంతోత్సవాల్లో భాగంగా అమ్మవారిని తామర పూలు, గన్నేరు పూలు, మరువం, సన్నజాజులు, ఎర్ర మందారములతో పుష్పార్చన చేశారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ సన్నిధిలో పుష్పాలంకరణ వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. 7వ రోజైన బుధవారం నాడు అమ్మవారిని తామర పూలు, గన్నేరు పూలు, మరువం, సన్నజాజులు, ఎర్ర మందారంతో
పుష్పార్చన చేశారు. ఈ పుష్పాల సోయగంతో ఆలయ ప్రాంగణమంతా ఆధ్యాత్మిక కాంతులతో విరాజిల్లింది. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ఇంద్రకీలాద్రి భక్తులతో కిక్కిరిసిపోయింది. రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చిన భక్తులు పుష్పాలంకృతమైన దుర్గమ్మను దర్శించుకుని భక్తి పరవశంలో మునిగిపోయారు. అమ్మవారికి ప్రీతిపాత్రమైన ఈ పుష్ప సేవలో పాల్గొనడం వల్ల మనశ్శాంతి, ఐశ్వర్యం సిద్ధిస్తాయని భక్తుల నమ్మకం. బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్లో సినీ పరిశ్రమ అభివృద్ధికి సంబంధించి ఇద్దరి మధ్య చర్చ జరిగింది. రాష్ట్రంలో సినిమా రంగానికి సంబంధించి మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసేందుకు ఆసక్తిగా ఉన్నట్లు సంజయ్ దత్ ముఖ్యమంత్రికి వివరించారు. సినిమా షూటింగ్లను ఏపీని కేంద్రంగా చేయాలన్న ప్రభుత్వ ఆలోచనలు ఉన్న అవకాశాలపై ఇరువురి మధ్య చర్చ జరిగింది. ఫిలిం స్టూడియోలు, ఇతర మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వ పరంగా ప్రణాళికలు ఉన్నాయని సంజయ్ దత్ ముఖ్యమంత్రికి వివరించారు. తద్వారా సినిమా, వినోద రంగాల్లో పెద్ద ఎత్తున ఉద్యోగావకాశాలు కలిగే అవకాశం ఉంటుందన్నారు. ఈ రంగంలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా ముఖ్యమంత్రి సంజయ్ దత్ను కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనా దక్షత మీద నమ్మకంతోనే రాష్ట్రానికి పెద్ద ఎత్తున పరిశ్రమలు వస్తున్నాయని ఆయన సతీమణి ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి అన్నారు. గత ప్రభుత్వంలో రాష్ట్ర ప్రజలు ఎన్ని కష్టాలు పడ్డారో అందరికీ తెలిసిందే అని, నేను, నా కుటుంబం కూడా బాధితులమే అని ఆవేదన వ్యక్తం చేశారు. మా కుటుంబం మీద ప్రజలు పెట్టుకున్న నమ్మకం అపారమైనది. వారికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని భువనేశ్వరి పేర్కొన్నారు. నారా భువనేశ్వరి ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనా దక్షత మీద నమ్మకంతోనే రాష్ట్రానికి పెద్ద ఎత్తున పరిశ్రమలు వస్తున్నాయని ఆయన సతీమణి ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి అన్నారు. తద్వారా 20 లక్షల ఉద్యోగాల కల్పన దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో 4 రోజుల పర్యటనలో భాగంగా తొలి రోజు మంగళవారం కుప్పం మండలంలో ఆమె పర్యటించారు. మంకలదొడ్డి, టి సదుమూరు, సింగాపురం, మోట్లచేను, కూసూరు, పైపాళ్యం గ్రామాల్లో మహిళలతో ముఖాముఖి సమావేశమయ్యారు. అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలను సందర్శించి విద్యార్థులతో మాట్లాడి బాగా చదివి ప్రయోజకులు కావాలని ప్రోత్సహించారు. ఆయా కార్యక్రమాల్లో భువనేశ్వరి మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అన్ని జిల్లాల్లోనూ అభివృద్ధి చేస్తుందని, ఒకవైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమం 2 కళ్లుగా చంద్రబాబు పాలన సాగిస్తున్నారని అన్నారు. గత ప్రభుత్వంలో రాష్ట్ర ప్రజలు ఎన్ని కష్టాలు పడ్డారో అందరికీ తెలిసిందే అని, నేను, నా కుటుంబం కూడా బాధితులమే అన్నారు. చివరికి అరాచక పాలనను కూలదోసి కూటమిపై నమ్మకంతో చంద్రబాబుకు పాలనా పగ్గాలు అప్పగించారని అన్నారు. మా కుటుంబం మీద ప్రజలు పెట్టుకున్న నమ్మకం అపారమైనది. వారికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని అన్నారు. కుప్పం నియోజకవర్గంలో కూడా పలు పరిశ్రమల స్థాపన శరవేగంగా జరుగుతోందని, తద్వారా నిరుద్యోగ సమస్య పూర్తిగా తొలగి వేలాది ఉద్యోగాలు లభిస్తాయని భువనేశ్వరి పేర్కొన్నారు. తల్లిదండ్రులు కూడా నేను కోరేది ఒకటే, మీరు పిల్లలకి ఈ ఫోన్స్ కానీ ట్యాబ్స్ కానీ ఏది ఇవ్వబాకండి. మంచి చెయ్యదు పిల్లలకి. టెక్నాలజీ అనేది మంచి పెంచటానికి, మన జీవితాలు మెరుగు అవ్వటానికి, అట్లానే మన రాష్ట్రం, దేశం ముందుకెళ్ళటానికి టెక్నాలజీ అనేది వాడతారు. కానీ అది మితంగా వాడేది మనని చెడగొడుతుంది. ఇప్పుడు అదే అవుతుంది. మనం సెల్ ఫోన్స్ పుచ్చుకుని ఇంట్లో పిల్లలు పక్క రూమ్లో ఉండి కూడా ఫోన్ వచ్చి మనం మాట్లాడటానికి కూడా టైం లేనట్టు మనం బిహేవ్ చేస్తాం అన్నమాట. అదే ఈ ఫోన్లు లేకపోతే, మేము చిన్నప్పుడు మాకు ఫోన్ లేవు, టీవీలు లేవు, మేము సంతోషంగా మా అన్న తమ్ముళ్ళు, అక్క చెల్లెలు మేము ఆడుకునేవాళ్ళం. మేము 11 మంది సాయంత్రం అవుతే శుభ్రంగా ఆడుకునేవాళ్ళం, భోంచేసేవాళ్ళం, పడుకునేవాళ్ళం. ఏదో టీవీ చూడాలి, ఫోన్ చూడాలి అవన్నీ అప్పుడు లేవు గనక చాలా సంతోషంగా ఉండింది మా జీవితం. ఇప్పుడు జీవితం నేను చూస్తున్నాను నా కళ్ళారా. మా ఫ్రెండ్స్ కానీ, చుట్టాలు కానీ, వాళ్ళు చెప్పుకునే బాధలు కానీ. సో నేను కోరేది ఒకటే, ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో
మీరు ఆ పిల్లల్ని అందరినీ మన తల్లిదండ్రులు ముందుకు తీసుకెళ్ళాలి. అట్లానే పెట్టుబడిదారులకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవి హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచనలకు అనుగుణంగా ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీని అమలు చేస్తూ పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంపై దృష్టి సారించినట్లు తెలిపారు. రాయలసీమ ప్రాంతంలో ఏర్పాటు చేసిన సోలార్, విండ్, పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులు దేశానికి ఆదర్శంగా నిలవనున్నాయని మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. రాష్ట్రంలో పునరుత్పాదక విద్యుత్ రంగంలో పెట్టుబడులు పెట్టిన పారిశ్రామికవేత్తల ప్రాజెక్టుల అమలుపై ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ సమీక్షా సమావేశం నిర్వహించారు. సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో బ్రూక్ ఫీల్డ్ యాక్సెస్ ప్రతినిధులు, నెట్ క్యాప్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా నిర్మాణ దశలో ఉన్న పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టుల పురోగతి గురించి మంత్రి గొట్టిపాటి రవికుమార్ అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్టులు ఆలస్యం కాకుండా త్వరితగతిన పూర్తి చేసి కమిషన్ చేసే దిశగా పెట్టుబడిదారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. అమలు ప్రక్రియలో ఎదురయ్యే సమస్యలను తక్షణమే ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలని స్పష్టం చేశారు. పెట్టుబడిదారులకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తోందని హామీ ఇచ్చిన మంత్రి అవసరమైన భూమి, మౌలిక సదుపాయాలు, ఇతర అనుమతుల విషయంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచనలకు అనుగుణంగా ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీని అమలు చేస్తూ పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంపై దృష్టి సారించినట్లు తెలిపారు. రాయలసీమ ప్రాంతంలో ఏర్పాటు చేసిన సోలార్, విండ్, పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులు దేశానికి ఆదర్శంగా నిలవనున్నాయని మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టులు పూర్తయితే ఆంధ్రప్రదేశ్ పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తిలో దేశంలో అగ్రస్థానానికి చేరుకునే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. అలాగే భవిష్యత్తులో రాష్ట్రాన్ని బ్యాటరీ స్టోరేజ్ క్యాపిటల్ గా తీర్చిదిద్దాలనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంకల్పాన్ని అధికారులు గుర్తు చేశారు. పునరుత్పాదక విద్యుత్ రంగ అభివృద్ధితో స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పిన మంత్రి గొట్టిపాటి ఇకపై ప్రాజెక్టుల అమలు పురోగతిపై ప్రతి 15 రోజులకు ఒకసారి సమీక్ష నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ సమావేశంలో ఇంధన శాఖ ఉన్నతాధికారులు, వివిధ పునరుత్పాదక విద్యుత్ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. జగ్గయ్యపేట పట్టణంలో పోలీసులు కట్టుదిట్టమైన నిఘా ఏర్పాటు చేస్తూ సీఐ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. రాత్రి సమయాల్లో రోడ్లపై మద్యం సేవించే వారిపై ప్రత్యేక దృష్టి సారించి అటువంటి వారిని గుర్తించి కౌన్సిలింగ్ ఇచ్చి హెచ్చరించారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని సీఐ స్పష్టం చేశారు. జగ్గయ్యపేట పట్టణంలో పోలీసులు కట్టుదిట్టమైన నిఘా ఏర్పాట్లు చేస్తూ కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సీఐ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో సుమారు 20 మంది సిబ్బంది 2 ప్రత్యేక బృందాలుగా ఏర్పడి కాకానీ నగర్, చెరువు బజార్, నాగమయ్య బజార్ వంటి ప్రాంతాల్లో డ్రోన్ కెమెరాల సహాయంతో తనిఖీలు చేపట్టారు. ముఖ్యంగా రాత్రి సమయాల్లో రోడ్లపై మద్యం సేవించే వారిపై ప్రత్యేక దృష్టి సారించి అటువంటి వారిని గుర్తించి కౌన్సిలింగ్ ఇచ్చి హెచ్చరించారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని సీఎం స్పష్టం చేశారు. అలాగే పట్టణంలోని లాడ్జీలను కూడా తనిఖీ చేసి ఆధార్ కార్డు మరియు ఫోన్ నెంబర్ లేకుండా గదులు ఇవ్వకూడదని, ప్రతి కస్టమర్ రికార్డును పక్కగా మెయింటైన్ చేస్తూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని యజమానులను ఆదేశించారు. విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని 15 గ్రామీణ ప్రాంతాల్లో నిఘాను మరింత పటిష్టం చేసేందుకు ఆధునిక టెక్నాలజీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నారు. పాత నేరస్తుల డేటాను సాఫ్ట్వేర్ ద్వారా ఈ కెమెరాలకు అనుసంధానించడం వల్ల ఏ నేరస్తుడైనా కెమెరా కంటికి చిక్కితే వెంటనే సిస్టమ్ గుర్తించి పోలీసులకు అలర్ట్ పంపిస్తోంది. నేరస్తుడు ఉన్న లొకేషన్తో పాటు ఫోటో కూడా వెంటనే పోలీసులకు అందుతుందని, ఈ స్మార్ట్ టెక్నాలజీతో నిందితులను వేగంగా పట్టుకునే అవకాశం ఉంటుందని అధికారులు వెల్లడించారు. అదేవిధంగా ఏఎన్పిఆర్ కెమెరాస్ కూడా అన్ని మెయిన్ సెంటర్స్లో, రైల్వే స్టేషన్, బస్ స్టాండ్, ప్రధానమైన టెంపుల్స్లో కూడా ఈ కెమెరాస్ని మన గౌరవ కమిషనర్ గారు ఏర్పాటు చేయడం జరిగింది. అతి తొందరలో రూరల్ ఏరియాలో ఉన్నటువంటి 15 పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా ఏర్పాటు చేయనున్నారు. దాంతోపాటు మనకి ఈ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడినటువంటి ఈ డ్రోన్ కెమెరాస్ ద్వారా ఈ ఓపెన్ ప్లేసెస్లో డ్రింకింగ్ చేసేవాళ్ళను, ఓపెన్ ప్లేసెస్లో ఈ అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించే వాళ్ళ కథనికలు కూడా దాని ద్వారా గమనిస్తూ వారిని పట్టుకోవడం, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఆర్డీటీకి కేంద్రానికి ఎఫ్సీఆర్ఏ అనుమతులు మంజూరు చేస్తూ కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకోవడంపై మంత్రి సవిత హర్షం వ్యక్తం చేశారు. అనుమతులు మంజూరు చేసినందుకు ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ధన్యవాదాలు తెలిపారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ కృషి వల్లే ఆర్డీటీ సేవలు తిరిగి ప్రారంభమయ్యాయన్న మంత్రి సవిత వారిద్దరికీ రుణపడి ఉంటామని తెలిపారు. బడుగు బలహీన వర్గాలకు ఆపద్బాంధవిలా నిలుస్తున్న
ఆర్డీటీ సంస్థను గత వైసీపీ ప్రభుత్వం రాజకీయ కక్షతో వేధించిందని మంత్రి సవిత ఆరోపించారు. విదేశీ నిధుల రెన్యువల్ విషయంలో ఇబ్బందులు పెట్టడమే కాకుండా సంస్థకు చెందిన సుమారు 4.20 ఎకరాల భూమిని లాక్కోవాలని చూశారని మండిపడ్డారు. ఆ సమయంలో ప్రతిపక్షంలో ఉన్న తాము ఆర్డీటీకి అండగా నిలిచామని యువగళం పాదయాత్రలో లోకేష్ ఇచ్చిన హామీ మేరకు ఇప్పుడు ప్రభుత్వం చర్యలు తీసుకుందని వివరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లోకేష్ బాబు చొరవ తీసుకుని ప్రధాని మోదీ, అమిత్ షాతో మాట్లాడి ఆగిపోయిన ఎఫ్సీఆర్ఏ రెన్యువల్ ప్రక్రియను పూర్తి చేయించారని మంత్రి తెలియజేశారు. దీనివల్ల సంస్థకు పూర్వ వైభవం వచ్చిందని సంతోషం వ్యక్తం చేశారు. విన్సెంట్ ఫెర్రర్, ఆన్ ఫెర్రర్ దంపతులు స్థాపించిన ఈ సంస్థ ద్వారా విద్య, వైద్యం, క్రీడలు, వ్యవసాయం మరియు గృహ నిర్మాణ రంగాల్లో పేదలకు ఎంతో మేలు జరుగుతుందని కొనియాడారు. ముఖ్యంగా ఆర్డీటీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి జిల్లా ప్రజలకు, గర్భిణీలకు వరంగా మారిందని, పేద బిడ్డలను అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దుతోందని మంత్రి సవిత పేర్కొన్నారు. పాదయాత్ర చేసినప్పుడు మా ఉమ్మడి అనంతపురం జిల్లాలో మరి ఆర్డీటీ సేవలు స్వయానా చూశారు యువగళం అధినేత నారా లోకేష్ బాబు గారు. మరి మేము అధికారంలోకి రాగానే సార్ ఇది ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ వెళ్ళి లోకేష్ బాబు గారి దృష్టికి, ముఖ్యమంత్రి గారి దృష్టికి చెప్పాం. సార్ కేంద్రంతో ఇది మాట్లాడాలి, గత ప్రభుత్వం దీన్ని గాలికి వదిలేసింది, అన్నీ గాలికి వదిలేశారు. మరి ఆర్డీటీ వారు చేస్తున్న సేవలను కూడా గుర్తించకుండా వారి రెన్యువల్కి ఇబ్బంది పడుతున్నారు. కొన్ని అనివార్య కారణాల వల్ల ఇది మనం మరి ప్రజలకు చాలా ఉపయోగపడే సంస్థ సార్ ఇది అని మన యువగళం అధినేత నారా లోకేష్ బాబు గారి దృష్టికి తీసుకెళ్ళి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం. మరి ముఖ్యమంత్రి గారు నారా లోకేష్ బాబు గారు ఆ రోజే గత 8 నెలల కిందనే మరి ఖచ్చితంగా మనం ప్రధానమంత్రి గారితోనూ అమిత్ షా గారితో మాట్లాడి మనం ఖచ్చితంగా రెన్యువల్ చేయిస్తాం, మీరు ధైర్యంగా ఉండి ప్రజలకు కూడా ధైర్యం చెప్పండి, ఖచ్చితంగా మనం రెన్యువల్ చేయిస్తామని చెప్పిన ఘనత యువగళం అధినేత నారా లోకేష్ బాబు గారు. ఆ మాట నిలబెట్టుకున్నాము కూటమి ప్రభుత్వం, మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి పట్టణంలోని ఆశ్రమం రోడ్డులో నూతనంగా నిర్మించిన మెడ్స్టార్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ను విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. ఆసుపత్రి మొత్తం కలియ తిరిగి అత్యాధునిక వైద్య సదుపాయాలను పరిశీలించారు. మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి పట్టణంలోని ఆశ్రమం రోడ్లో నూతనంగా నిర్మించిన మెడ్స్టార్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ను విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. ఆసుపత్రి మొత్తం కలియ తిరిగి అత్యాధునిక వైద్య సదుపాయాలను పరిశీలించారు. ముందుగా ఆసుపత్రి ప్రాంగణానికి చేరుకున్న మంత్రి లోకేష్ కు నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం రిబ్బన్ కట్ చేసి ఆసుపత్రిని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఆసుపత్రి మొత్తం కలియ తిరిగి అత్యాధునిక వైద్య సదుపాయాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, మెడ్స్టార్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ బొర్రా విజయ్ చైతన్య, చైర్మన్ బొర్రా లక్ష్మి సింధూర, మెడ్స్టార్ హాస్పిటల్ డైరెక్టర్ పర్చూరి సాయి కుమార్, టీటీడీ బోర్డు మెంబర్ తమ్మిశెట్టి జానకిదేవి, ఏపీ ఎంఎస్ఐడిసి చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అసమానతలు, కుల వివక్ష రహిత సమాజమే లక్ష్యంగా ఎస్సీ ఎస్టీ కమిషన్ పనిచేస్తుందని రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కెఎస్ జవహర్ తెలిపారు. అట్టడుగు వర్గాలు అభివృద్ధి చెందితేనే సమాజం అభివృద్ధి చెందుతుందన్న అంబేద్కర్ ఆలోచనలే శిరోధార్యంగా పనిచేస్తున్నామన్నారు. లబ్ధిదారుల్ని ఆదుకునే విధంగా చర్యలు తీసుకోమని అధికారులకు చెప్పామన్నారు. అట్టడుగు వర్గాలకు న్యాయం జరిగేలా కృషి చేస్తామన్నారు. అధికారులు ఎస్సీ సమస్యలు పరిష్కరించి సమాజంలో గౌరవం పొందేలా చర్యలు తీసుకోవాలని, ఆ దిశగా అడుగులు వేయాలని సూచించారు. విజయవాడలోని ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో ఎస్సీ అట్రాసిటీ కేసుల సమస్యల పరిష్కారంపై ఎస్సీ కమిషన్ చైర్మన్ కెఎస్ జవహర్ జిల్లా అధికారులతో నిన్న సమీక్ష సమావేశంలో ఆయన వివిధ అంశాలపై మాట్లాడారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశాలతో వివిధ అంశాలపైన అపరిష్కృతంగా ఉన్న సమస్యలపైన చర్చించారు. అనంతరం మీడియా ప్రతినిధితో కెఎస్ జవహర్ మాట్లాడుతూ జిల్లాలో 23 ప్రభుత్వ శాఖలకు సంబంధించి వెల్ఫేర్ స్కీమ్స్, వాటి అమలు తీరు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ కు సంబంధించిన అంశాలపై సమీక్ష చేశామన్నారు. జిల్లాలో ఎస్సీ ఉద్యోగాలలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలుపై పూర్తి స్థాయిలో చర్చించినట్లు తెలిపారు. పోలీస్, రెవెన్యూ డిపార్ట్మెంట్లో పెండింగ్ కేసులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు చేశామని పేర్కొన్నారు. తమ దృష్టికి వచ్చిన గణాంకాల ప్రకారం జిల్లాలో 51 అట్రాసిటీ కేసులు పెండింగ్ లో ఉన్నాయన్నారు. ల్యాండ్ కు సంబంధించి 33, సర్వీస్ మేటర్ 29, జనరల్ 45 కేసులు పెండింగ్ లో ఉన్నాయన్నారు. విజయవాడ డివిజన్లోని దాదాపు 27 అట్రాసిటీ కేసులు పెండింగ్ లో ఉన్నాయని, వీటిని సత్వరమే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించామన్నారు. మతం మారితే రిజర్వేషన్లు వర్తించవు అన్న సుప్రీంకోర్టు తీర్పును తాము స్వాగతిస్తున్నామన్నారు. రిజర్వేషన్ కి మతాన్ని ముడిపెట్టిన సందర్భంలో సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్ లైన్స్ ను అందరూ ఆమోదించాలన్నారు. ప్రజలకు జరుగుతున్నటువంటి అట్రాసిటీస్ కానీ, భూ కబ్జాలకు సంబంధించి కానీ, ఈ ఎవరైతే బలహీన వర్గాలు ఉన్నారో వాళ్ళకి ఏ విధంగా బలవంతుల నుంచి థ్రెట్ వస్తుందనేది ఈ కమిషన్ పూర్తిగా పర్యవేక్షించటం, చర్యలు తీసుకోవటం,
అదేవిధంగా రాష్ట్రంలో ఎవరైతే అట్రాసిటీస్ బాధితులు ఉన్నారో వాళ్ళకి సత్వర న్యాయాన్ని చేకూర్చడం కోసం ఈరోజు కమిషన్ పనిచేస్తూ ఉంది. ఎందుకంటే 2018 ముందు ఏదైతే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఉన్నటువంటి సందర్భంలో మాత్రమే కమిషన్ పర్యటనలు జరిగాయి. గత 6 సంవత్సరాల నుంచి కూడా పర్యటనలు లేని పరిస్థితి వచ్చింది. దానిలో భాగంగా ఇది 6వ జిల్లాగా మేము రావడం జరిగింది. ఏదైతే పార్వతీపురం కానీ మిగతా చోట్ల కూడా అన్ని చోట్ల కూడా ఈ కమిషన్ పర్యటించి యథార్థ పరిస్థితులను తెలుసుకోవటం, అదేవిధంగా సత్వర న్యాయాన్ని ఇవ్వడం అనేది కాన్సెప్ట్గా పెట్టుకొని ముందుకు వెళ్తా ఉన్నాం. ఈరోజు ఏదైతే ఎన్టీఆర్ జిల్లాలో 7 నియోజకవర్గాలకు సంబంధించి కూడా అన్నీ కూడా తీసుకుంటా ఉన్నాం. సాధారణంగా అధికారులందరూ కూడా ఏంటంటే ఏదైనా సరే గోకులం ఉందంటే గోకులం అందరికి ఇచ్చాం కాబట్టి సరిపోయింది, మా టార్గెట్ రీచ్ అయింది అనుకుంటారు. అదేవిధంగా ఎన్ఆర్జీఎస్ కానీ వీళ్ళు కూడా అదేవిధంగా టార్గెట్స్ అయితే నిర్దేశించుకొని పూర్తయినని చెప్తారు. కానీ మా టార్గెట్ ఏంటంటే రాష్ట్రంలో అదేవిధంగా ఈ జిల్లాలో ఉన్న జనాభాలో 15% మంది దళితులకి ఈ లబ్ధి చేకూరుతుందా లేదా, వెల్ఫేర్ స్కీమ్స్ ఎలా ఉన్నాయి, దాంతోపాటుగా రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనేది ఎలా జరుగుతూ ఉంది, ఇవన్నీ కూడా మధ్యాహ్నం నుంచి రివ్యూ చేయడం జరుగుద్ది. ఈ రివ్యూ ఆధారంగా ఆ జిల్లాలో యథార్థ పరిస్థితులు తెలుసుకోవడం, తగు సూచనలు ఇవ్వటం, అదేవిధంగా సత్వరంగా వాళ్ళందరికీ కూడా న్యాయం చేకూర్చడం. కృష్ణా జిల్లాలోని శ్మశాన వాటికలను P4 విధానం కింద సమగ్రంగా అభివృద్ధి చేసేందుకు జిల్లా కలెక్టర్ బాలాజీ శ్రీకారం చుట్టారు. మనిషి చివరి యాత్ర గౌరవప్రదంగా సాగాలన్న ఉద్దేశంతో దాతల సహకారంతో ఈ వాటికల రూపురేఖలను మార్చాలని ఆయన నిర్ణయించారు. శ్మశాన వాటికల అభివృద్ధికి ముందుకు వచ్చే దాతలు తమ తల్లిదండ్రులు లేదా పెద్దల పేర్లతో అభివృద్ధి పనులు చేపట్టవచ్చని కలెక్టర్ సూచించారు. మన జిల్లాకు గ్రామానికి తిరిగి ఇచ్చేందుకు ఇదొక మంచి అవకాశమని పేర్కొంటూ దాతలందరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. ఎవరైనా దాతలు ముందుకొస్తే ఆ శ్మశాన వాటికల్ని రూపురేఖలను మార్చి బాగా మంచిగా తీర్చిదిద్దడం అన్నమాట. యాక్చువల్లీ అంటే ఒక ఆమె ఒకరు మనతో ఉన్నవాళ్ళు ఒకరు మా నుంచి వదిలి అంతిమయాత్రకి వెళ్ళినప్పుడు వాళ్ళని చాలా రెస్పెక్ట్ఫుల్గా మనం పంపించాలి అంటే ఆ ఒక శ్మశాన వాటిక చాలా బాగుండాలి అనే ఉద్దేశం. మళ్ళీ ఆ రోజు బాధలో ఉన్న వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఒక మంచి వాతావరణంలో అన్ని కార్యక్రమాలు చేసుకోగలిగితే వాళ్ళు కూడా ఒక తృప్తి ఉంటుంది. ఈ నేపథ్యంలో శ్మశాన వాటికల అభివృద్ధి అనేది చాలా అవసరం. దానికి దాతల సహకారం చాలా అవసరం. దయచేసి ఎవరైనా శ్మశాన వాటికలు డెవలప్ చేసేదానికి ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియోలో కింద కనిపిస్తున్న ఫోన్ నంబర్ని సంప్రదించండి. మీకు సంబంధించి మీ తల్లిదండ్రుల పేర్లు కానీ లేదా మీ ఇంట్లో ఉన్న ఎవరైనా పెద్దవాళ్ళ పేర్లతో ఆ డెవలప్మెంట్ చేసి పెడతాము యాక్చువల్లీ. సో మన గ్రామం మనకెంతో ఇచ్చింది, మన జిల్లా మనకెంతో ఇచ్చింది. ఈరోజు మనము మన గ్రామానికి తిరిగి ఇచ్చేదానికి ఇది ఒక మంచి అవకాశం. దీన్ని అందరూ కూడా ముందుకొచ్చి సద్వినియోగం చేసుకోవాలి అని కోరుకుంటున్నాను. శ్రీ చైతన్య విద్యా సంస్థల వ్యవస్థాపకులు డాక్టర్ బిఎస్ రావు స్మారకార్థం గోశాల శ్రీ చైతన్య స్కూల్లో రాష్ట్ర స్థాయి క్రీడల పోటీలు ఘనంగా నిర్వహించారు. జాతీయ పతాకావిష్కరణ, క్రీడా జ్యోతి ప్రజ్వలనతో పోటీలు ప్రారంభమయ్యాయి. విద్యార్థులు చదువుతో పాటు ఆటల్లోనూ రాణించాలని, క్రమశిక్షణతో ఉంటూ వ్యసనాలకు దూరంగా ఉండాలని ముఖ్య అతిథులు సూచించారు. శ్రీ చైతన్య విద్యా సంస్థల వ్యవస్థాపకులు డాక్టర్ బిఎస్ రావు స్మారకార్థం పునాదిపాడు పరిధిలోని గోశాల శ్రీ చైతన్య హైస్కూల్లో రాష్ట్ర స్థాయి క్రీడల పోటీలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విద్యా సంస్థల ఈజీఎంఎం మురళీకృష్ణ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథులుగా పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్, డిప్యూటీ కలెక్టర్ ఆర్వి రమణ నాయక్ మరియు రోలర్ స్కేటింగ్ ప్రపంచ ఛాంపియన్ చేబోయిన ఆర్యని పాల్గొన్నారు. జాతీయ పతాకావిష్కరణ, క్రీడా జ్యోతి ప్రజ్వలనతో పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా బోడే ప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థుల చదువుతో పాటు ఆటల్లోనూ రాణించాలని, క్రమశిక్షణతో ఉంటూ వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. రమణ నాయక్ మాట్లాడుతూ క్రీడలు శారీరక దారుఢ్యానికి, ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జోన్ల నుండి సుమారు 2500 మంది విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొని వాలీబాల్, త్రోబాల్, షటిల్, బ్యాడ్మింటన్, పరుగు పందెం మరియు షాట్ పుట్ వంటి క్రీడల్లో తమ ప్రతిభను చాటారు. సాయంత్రం జరిగిన ముగింపు సభలో విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ ఝాన్సీ లక్ష్మి పాల్గొని విజేతలకు ట్రోఫీలు, మెడల్స్ అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తమ సంస్థ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణిస్తున్నారని, ప్రతి ఏటా రాష్ట్ర స్థాయి పోటీల అనంతరం జాతీయ స్థాయి పోటీలను కూడా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఓవరాల్ ఛాంపియన్ గా విజయవాడ 1 నిలిచింది. ఈ కార్యక్రమంలో అకాడమిక్ కోఆర్డినేటర్ సతీష్, వివిధ పాఠశాలల ప్రిన్సిపల్స్, ఏజీఎంలు పాల్గొన్నారు. గోశాల రీజియన్ ఇన్ఛార్జ్ ధీరేంద్ర వందన సమర్పణతో కార్యక్రమం ముగిసింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.